తర్వాత ఈరోజు మనము చివరి క్లాస్ అని చెప్పకూడదు కానీ హెచ్ఈపిలో ఈ రోజుతో సిలబస్ కంప్లీట్ అవుతుంది. అది పూర్తి చేసేస్తాను. అసలు మనం ఏం చెప్పుకున్నా సరే మొట్టమొదట మానవీయ విలువలు అన్నప్పుడు కేవలం ఒక మనిషిని గురించి కాకుండా మనం ఏం చేస్తున్నాం, మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కూడా కలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రకృతిలో మానవీయ విలువలు, తర్వాత ఒకదానికొకటి ఉన్నటువంటి సంబంధము, అన్నీ కూడా సామరస్యం అవన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. కాబట్టి సామరస్యం ఉంటేనే అంటే ప్రకృతితోనూ, ఇతర తన తోటి జంతువులతోనూ, వృక్షజాలంతోనూ అన్నింటితోనూ మనిషికి సామరస్యం ఉంటే మాత్రమే తాను సంతోషంగా ఉండగలడు. ప్రకృతి బాగుంటేనే మానవుడు బాగుంటాడు. ప్రకృతి ఏమాత్రం విజృంభించినా మనిషి ఉనికికే ఎక్కడా కూడా ఉనికి అనేది లేకుండా పోతుందనమాట. కాబట్టి ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధం ఉంది. అంటే విడదీయలేని అనుబంధం ఉంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడు. మనిషి ప్రకృతిని బాగా చూసుకుంటేనే ప్రకృతి బాగుంటుంది. అంతే కదా! ప్రకృతి బాగుండాలంటే మనం కూడా కారకులవుతాం. ఏ విధంగా? ఇప్పుడు పొల్యూషన్స్ ఉన్నాయి. మనం వాతావరణ కాలుష్యం అని చెప్పుకుంటాం. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. చదవడమే కాదు వాటిని మనం అనుభవిస్తూ కూడా ఉన్నాం. ఇప్పుడు వాయు కాలుష్యం జరిగిందనుకోండి, ఏం ప్రమాదం అప్పుడు? మన ఊపిరితిత్తులకు ఇబ్బందొస్తుంది. మన శరీరం కూడా బాగా దెబ్బతింటుంది. అదేవిధంగా జల కాలుష్యం ఉందనుకోండి, మనం తాగే నీరు, ఆ నీటి వల్ల కూడా మన శరీరం దెబ్బతింటుంది. అదే విధంగా శబ్ద కాలుష్యం అనుకోండి, విపరీతమైన శబ్దం ఉందనుకోండి, దాని వల్ల కూడా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలా ఏ కాలుష్యం తీసుకున్నా సరే మన మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. ఏ కాలుష్యంతో అయినా సరే మన మనుగడకు ఇబ్బంది. అయితే ఈ కాలుష్యాలన్నీ ఎవరు సృష్టిస్తున్నారంటే తిరిగి మళ్ళీ ఎక్కడికి వేలు చూపిస్తామంటే మన వైపే చూపించుకోవాలి. కదా! ఏ కాలుష్యం జరిగినా దానికి మనమే కారకులవుతూ ఉన్నాం. ఇప్పుడు మనం వాడేటువంటి ప్లాస్టిక్ పదే పదే ఏ లెసన్ చెప్పినా, ఎక్కడ చెప్పినా నేను ప్లాస్టిక్ అన్న పదం వాడుతూ ఉన్నాను. అదేమవుతుంది? ఎప్పటికీ నశించదు. ఎన్ని వందల వేల సంవత్సరాలైనా ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. అది నీటిలో వెళ్ళి మనకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ తర్వాత అది వాయువులో ఒకవేళ కాల్చేసామనుకోండి, కాలితే ఆ వాయువు మనకు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదే విధంగా మనకి ఎక్కడ ప్లాస్టిక్ ఉందంటే అక్కడ మనము మన జీవితాల్ని నాశనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామని అర్థం అన్నమాట. కాబట్టి ప్రకృతి బాగుండాలి అంటే దానికి ఎవరు సహాయపడాలి అంటే మానవుడే. జంతువులు ప్రకృతిని ఎప్పుడూ నాశనం చేయండి. గమనించండి ఎక్కడన్నా చూడండి, మనిషి మన వాతావరణాన్ని, తర్వాత ప్రకృతిని నాశనం చేస్తున్నాడా? ఇతర జీవరాశులు ప్రకృతిని నాశనం చేస్తున్నాయా? మీరు ఏదన్నా తీసుకోండి, ఏ జంతువు ఏ పని చేసినా అది ప్రకృతికి సహాయకారిగా చేస్తూ ఉంది. ఒక చిన్న వానపాముని తీసుకోండి. చిన్న వానపాము. అది ఎంత చక్కగా ఏమంటారు? రైతుకు స్నేహితుడు అంటారు. భూమిని సారవంతం చేస్తుంది. కదా! కాబట్టి ఏ విధంగా చూసినా ప్రకృతిని నాశనం చేసేటువంటి జీవరాశుల్లో మనిషే మొట్టమొదట నిలబడతాడు. మొట్టమొదట కాదు, ఎప్పుడు నిలబడేది మనిషే. ఇతర జీవరాశులన్నీ కూడా ప్రకృతికి సహాయకారులుగానే ఉన్నాయి తప్ప ప్రకృతిని నాశనం చేసే వాటిగా ఏ జీవరాశి లేదు. కాబట్టి మానవ మనుగడ బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి. ఆ ప్రకృతిని బాగుపరచాలంటే అది కేవలం మానవుల చేతిలోనే ఉంది. మానవుల విలువలు ఎలా నిలబెట్టుకోవాలంటే ప్రకృతితో కూడా సామరస్యంగా ఉండడంతోనే మనిషి సుఖంగా జీవిస్తాడు. ఈరోజు మనము ప్రకృతిలోని 4 వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 4 వ్యవస్థలంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే మనము వృక్షజాలం తీసుకోవాలి. ఆ తర్వాత ముందు మానవుడు, కుటుంబము, తర్వాత సమాజము, తర్వాత మనం ప్రకృతి ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాం అప్పుడు. ఇప్పుడేం మనిషి నేను మొదట చెప్పాలి, కుటుంబం చెప్పాలి, సమాజం చెప్పాలి, ప్రకృతి చెప్పాలి. మరి ప్రకృతినంతా ఒక చోట నిలబెట్టాడు. నేను, నా కుటుంబము, సమాజం ఈ ఒక చోట నిలబెట్టాడు. కారణం ఏంటి అంటే ఈ మూడిటి వల్ల మనిషి ఎప్పుడు ఏ రకంగానూ చెడిపోలేదు. కానీ ఈ మనిషి వల్ల ఈ 3 కూడా అంటే పూర్తిగా నాశనమయ్యే స్థితికి తెచ్చేటువంటి కారకుడు మనిషి అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మూడింటిని ఒక ఎత్తుగా చూపిస్తే ప్రెజెంట్ చేయలేదా? నా స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా మీరంతా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? మనము ప్రకృతిలోని 4 వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ప్రకృతిలోని 4 వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నటువంటి దాన్ని ఈరోజు మనము చెప్పుకుందాం. ఇప్పుడు
ఈ ప్రకృతిలో ఏముంది అంటే పదార్థము, వృక్షజాలము, జంతుజాలము అని చెప్తున్నాం. అంటే పదార్థ స్థితి అన్నది ఏంటి అంటే అదే ఇప్పుడు 4 వ్యవస్థలు చెప్పుకుందాం నాన్న. మొదటిదేమో పదార్థ స్థితి, రెండవది ప్రాణస్థితి, రెండవది జీవస్థితి, నాలుగవది జ్ఞానస్థితి అన్నవి 4 చెప్పుకుందాం. అందులో పదార్థ స్థితి ఏంటి అంటే మన ప్రకృతిలో ఉన్నటువంటి నేల, గాలి, నీరు మనం చెప్పుకున్నాక పంచభూతాలు అని చెప్పుకుంటాం కదా! ఆ పంచభూతాల్ని మనము ఈ పదార్థ స్థితిలో నిలబెట్టాలి. అర్థమవుతుందా మీకు? ప్రకృతిలో మనము ఈ పదార్థాలుగా చెప్పబడేటువంటి అంటే నేల, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా మనకు పదార్థ స్థితిలోకి వస్తాయన్నమాట. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మనము బాగుంటాము అని. తర్వాత ప్రాణస్థితి అన్నాం. దీన్నే స్థితి అన్న, అవస్థ అన్న ఒకటే. సరేనా? స్థితి అన్న, అవస్థ అన్న ఒకటే అన్నమాట. ఈ ప్రాణస్థితి ఏదైతే ఉందో అవి ఏమిటంటే ఈ గడ్డి, మొక్కలు వీటికి ప్రాణం ఉంటుంది. గడ్డికి ప్రాణం ఉంటుంది. మొక్కలకు ప్రాణం ఉంటేనే కదా ఎదుగుదల యొక్క గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకు. కాబట్టి ప్రాణస్థితి అంటే గడ్డి, మొక్కలు, చెట్లు మొదలైనవన్నీ కూడా ప్రాణస్థితి అన్నమాట. ఇక జీవస్థితి అంటే జీవం కలిగి అటు ఇటు మనం సంచరించేటువంటి లక్షణం కలిగినటువంటివన్నీ కూడా ఈ జీవస్థితిలోకి తీసుకోవాలి. అంటే జంతుజాలాలు. మొదటిదేమో పదార్థ స్థితి వచ్చేసి పదార్థాలు అంటే నేల, గాలి, నీరు మొదలైనవి. రెండవది ప్రాణస్థితి వచ్చేసి వృక్షజాలం అంతా తీసుకోవచ్చు మనం. అన్ని చెట్లు, చేమలు అన్నిటిని దాంట్లో గడ్డి చిన్నది మొదలుకొని పెద్ద పెద్ద వృక్షం వరకు మనం రెండవ స్థితిగా తీసుకోవాలి. ప్రాణస్థితి అన్నాం దాన్ని. ఇక మూడవది వచ్చేసి జీవస్థితి అన్నమాట. అంటే అన్నీ ఇంకా ఎగిరేటువంటివి, నడిచేటువంటివి, ఈదేటువంటివి అన్నీ. అంటే అన్ని రకాలైనటువంటి జీవిత అంటే కాదు జ్ఞానస్థితికొస్తే మనం జీవస్థితిలోకొచ్చి ఏమంటే ఆలోచన లేకుండా భూమి మీద, ఆకాశంలోనూ, నీటిలోనూ సంచరించేటువంటి జీవరాశులందరిని లెక్కేసుకుందాం. జీవస్థితిలో అన్ని జంతుజాలాలు ఏసుకోవాలనమాట. అంటే జలచరాలు తీసుకోవాలి, భూచరాలు తీసుకోవాలి, ఖేచరాలు అంటే ఆకాశంలో సంచరించేటువంటివి. వీటన్నిటిని కూడా మనము జంతుజాలాలు అని పిలుస్తాం. దీన్నే జీవస్థితి అన్నాం. కానీ చివరిది మనం కూడా జంతువులే. అయితే మనం ఏ స్థితిలోకొస్తాము అంటే జ్ఞాన స్థితిలోకొస్తాం మనం. మన అవస్థ ఏంటంటే జ్ఞానావస్థ. మనం మాత్రమే కేవలం మనిషి మాత్రమే అన్ని జంతువుల కన్నా అధికమైనటువంటి పరిణామం, జ్ఞానము, ఆలోచన, చెడు, మంచి వీటికి సంబంధించినటువంటి ఒక జ్ఞానం మనకు ఉంటుంది. కాబట్టి ఈ 4 తీసుకున్నామంటే ఈ 4గిట్లో తెలివితేటల్లో అన్నిటికన్నా ముందు మనం ఉన్నాం. నిజమే. కానీ ఇప్పుడు ఈ అవస్థలతో పోల్చామంటే అన్నింటికన్నా చిన్న పరిణామం, తక్కువ పరిణామంలో ఎవరున్నారంటే మనిషే ఉన్నాడు. ఏ విధంగా? బాగా ఒకటి తర్వాత ఒకటి చెప్తాను చూడండి. అందరికన్నా జ్ఞానావస్థలో మనం ముందున్నప్పటికీ అంటే తెలివితేటల్లోనూ, ఆలోచనల్లోనూ అన్నిట్లోనూ మనం ఎంతో గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ, మొదట నిలబెట్టినప్పటికీ ఈ అవస్థలతో అంటే ఒక స్థితి, ఆ స్థితిని బట్టి వ్యక్తి యొక్క ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 4 అవస్థల యొక్క లేదా స్థితులను బట్టి చూసామంటే అన్నింటికన్నా మొట్టమొదట ఉన్నతమైన స్థితిలో మొట్టమొదటి స్థానంలో ఏది ఉంది అంటే మొదటి స్థానం ఖచ్చితంగా పదార్థ స్థితికే ఉంది. ఎందుకు? మనం బాగా గమనించండి. మొత్తం భూమిని, మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి ఈ పదార్థావస్థ చూసామంటే నేల, నీరు, గాలి, నిప్పు ఇవన్నీ గమనించండి. ఒకసారి మనము మన ప్రపంచ పటాన్ని చూసుకున్నామంటే మనకు కనిపించేదంతా ఎక్కువ ఏం కనిపిస్తుంది? భూమి కనిపిస్తుంది. నీరు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏంటి? మొత్తం పదార్థ స్థితే చాలా ఎక్కువగా ఉంది లోకంలో. అంటే నేల, నీరు, గాలి ఇవే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రెండవ స్థానం దేనికొస్తుంది అంటే వృక్షజాలానికి వస్తుంది. ప్రాణస్థితి అంటాం కదా! అది. అంటే ఎక్కడ చూసినా ఎక్కడ నేల ఉందంటే అక్కడ వృక్షం. మళ్ళీ మనం ఏం చేసామంటే ఆ నేలల్ని, ఆ చెట్లనంతా పీకేసి, చెట్లు లేకుండా భూమిని దున్నేసి, మళ్ళీ మనం ఇల్లు కట్టుకున్నాం గానీ, అంతకుముందు ఏంటి అంటే అంతకుముందు, ఇంతకుముందు గాదు. ఎప్పుడన్నా ఒక్కసారి అలా మనము ఈ ఏరియల్ వ్యూ అంటాం. అంటే పైన ఆకాశంలోంచి ఒక్కసారి అలా వెళ్లి తిరిగి చూసామంటే నీరు, తర్వాత మనకు కనిపించేటటువంటిది ఈ చెట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత కాబట్టి రెండోది ఉత్తమంగా ఏదుందంటే ప్రాణస్థితి ఉంది. మూడవది జీవస్థితి ఉంది. మనుషుల కన్నా జంతువులు ఎక్కువగా ఉన్నాయి. అవునా కదా? మనుషుల కన్నా జంతువుల శాతం చాలా ఎక్కువ. భూమి మీద వెళ్ళి నడిచేటువంటి జంతువులున్నాయి.
నీళ్ళల్లో వెళ్ళేటువంటి రకరకాలైనటువంటి జలచరాలు, చేపలు కానీ, విచిత్రమైనటువంటి జలచరాలు ఉన్నాయి. ఆకాశంలో సంచరించేటువంటి ఎన్నో రకాలైనటువంటి పక్షి జాతులు ఉన్నాయి. కాబట్టి మూడవ స్థానం దేనికొచ్చింది అంటే, ఈ 4 వ్యవస్థల్లో మూడవ స్థానం వచ్చి జీవస్థితి అంటే జంతుజాలాలకొచ్చింది. ఇక చివరి స్థానంలో అంతకన్నా తక్కువ పరిణామంలో ఎవరున్నారు అంటే, మనిషి మాత్రమే ఉన్నాడు. అతి తక్కువ పరిమాణం. అందరికన్నా తక్కువ ఉన్నది ఎవరంటే మనిషి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రకృతిని తీసుకుందాం. అంటే ఒక మనిషి తప్ప మిగిలిన 3 వ్యవస్థలున్నాయి గదా! 3 వ్యవస్థల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఉన్నాయి. ఒకదానికొకటి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి మనిషి తప్ప మిగిలిన 3 వ్యవస్థల్లో కూడా పరస్పర ప్రయోజనం అవి ఏ విధంగా పొందుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. నేను మొట్టమొదట ఏం జెప్పాను? మొత్తం ప్రకృతిలో 4 ఆర్డర్స్ అంటాం దాన్ని. 4 స్థితులున్నాయి. అవస్థ అనొచ్చు. దాన్ని లేదంటే స్థితి అని చెప్పొచ్చనమాట. ఈ 4 స్థితుల్లో మొట్టమొదటిదొచ్చేసి పదార్థ స్థితి. పదార్థ స్థితి అంటే ఏంటి? నేల, నీరు, నింగి ఇవన్నీ అన్నమాట. మొత్తం పదార్థాలంటే ఈ 5 మనం చెప్పుకున్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లోకొస్తాయి. రెండవది ప్రాణస్థితి. అంటే మొత్తం చెట్టు, చేమ, ఆకులు మొత్తం అన్నమాట. ఈ వృక్షజాతికి సంబంధించి చిన్న గడ్డి పరక మొదలుకొని పెద్ద పెద్ద వృక్షాల వరకు. అవంతా కూడా ప్రాణస్థితిలోకొస్తాయి. మూడవది జీవస్థితి. అంటే జంతుజాలాలు అన్ని రకాలైనటువంటి భూమి మీద సంచరించేవి, జలంలో సంచరించేవి, ఆకాశంలో సంచరించేవి అన్ని జీవరాశులు కూడా ఈ జీవస్థితి అనేటువంటి దాంట్లోకొస్తాయి. చివరిగా జ్ఞాన స్థితిలోకొచ్చేసరికి కేవలం మానవుడు ఉన్నాడు. అయితే ఈ మానవుడు జ్ఞానంలో తాను మొదటి స్థితిలో ఉన్నప్పటికీ, జ్ఞానాన్ని పక్కన పెట్టేసామంటే, వాటి యొక్క పరిమాణం తీసామంటే ఎంతమంది ఉన్నారు, ఏంటి అన్నది లెక్కలాగా చూసామంటే, అన్నిటికన్నా ఎక్కువ భాగం ఆక్రమించేది అంటే పదార్థ స్థితి. దాని తర్వాత ఏది అంటే దాని తర్వాత ప్రాణస్థితి అంటే వృక్షజాలం ఉంది. దాని తర్వాత జంతుజాలం ఉంది. ఆ తర్వాతే మానవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ 4 అవస్థల్లో కూడా ముఖ్యంగా మొదటి 3 అవస్థలు అంటే పదార్థం, వృక్షజాలం, జంతుజాలం ఇవి మాత్రం ఏంటి అంటే పరస్పర సంబంధాలు బాగా కలిగి ఉన్నాయి. అలాగే ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయి జీవిస్తున్నాయి అవన్నీ కూడా. మనం మాత్రమే కొంచెం వీటికి విభిన్నంగా మనం వేరేగా జీవిస్తూ ఉన్నాం. వ్యతిరేకంగా అని చెప్పలేము కానీ విభిన్నంగా జీవిస్తున్నాం. మిగతా 3 ఒకదాని మీద ఒకటి చక్కగా ఆధారపడి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాయి ఈ స్థితులన్నీ కూడా. ఇక్కడ మొట్టమొదట ఏం చేద్దామంటే మొట్టమొదటిని పదార్థావస్థ మరియు వృక్షజాలం. పదార్థావస్థ అంటే ఏంటి? నేల, గాలి, నీరు ఇవి కదా! వీటికి అదేవిధంగా వృక్షజాలానికి ఉన్నటువంటి పరస్పర ప్రయోజనం ఏంటి లేదా సంబంధం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది కేవలం మీరు ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్‌కి రాసే సబ్జెక్ట్‌గా చూడొద్దండి. మీ లైఫ్‌లో ఇది మీకు ఎంత ఉపయోగపడుతుంది, మీరు ఎలా ఉండాలి ఒక మనిషిగా అన్నది చాలా నేర్పిస్తుందమ్మా ఇది. ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి మనం మనుషులుగా ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితికెళ్ళాలి అన్నది మనం నేర్చుకోవచ్చు దీని ద్వారా. మొట్టమొదట చూడండి ఆ 3 ఎంత బాగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఎంత చక్కగా ఈ ప్రకృతిని ఏ విధంగా అవి నిలబెడుతున్నాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చనమాట. మొదటిది పదార్థావస్థ అంటే ఒకటవదైనటువంటి పదార్థావస్థ, ఆ తర్వాత రెండవదైనటువంటి వృక్షజాలం. ఈ 2 పరస్పరం ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నాయి అన్నదాన్ని తెలుసుకుందాం. వృక్షజాలానికి ఏం కావాలి? పోషక పదార్థాలు కావాలి కదా! చెట్లు బతకాలి, చెట్లు ఎదగాలి అంటే ఏం కావాలి వాటికి? పోషక పదార్థాలు చాలా అవసరం అన్నమాట. అవి ఎక్కడి నుంచి లభిస్తూ ఉన్నాయి? ఇది కేవలం సైన్స్ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు కదా! నాన్ సైన్స్ వాళ్ళకి కూడా ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే చెట్టును చూడని వాడు, ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటి వాటిని తినని వాడు ఎవరూ లేరు కదా! కాబట్టి ఖచ్చితంగా తెలుసు. చెట్టుకు ఈ పోషక విలువలు, పోషక పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భూమి పొరల్లోంచి వస్తున్నాయి కదా! అంటే ఏంటి? భూమి వృక్షజాలానికి పోషక పదార్థాల్ని అందిస్తూ ఉందన్నమాట. అదే విధంగా ఇంకేం చెబుతుంది? ఈ పోషక విలువలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ అది మనకు ప్రశ్నార్థకం. భూమిలో నుంచి పోషక పదార్థాలు చెట్టు స్వీకరిస్తూ ఉంది. అయితే ఆ చెట్టుకు ఇంత సహజమైనటువంటి పోషక పదార్థాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అంటే ఏం చెప్తాడు మళ్ళీ? కొన్ని వృక్షాలు అవి కొంచెం పండిపోయిన తర్వాత ఏమవుతాయంటే అవన్నీ తిరిగి నేలలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా! ఆ నేలలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే వృక్షమే
భూమిలో పోషక పదార్థాన్ని తయారు చేస్తూ ఉంది. ఎంత వింతగా ఉంది చూడండి. ఒక సర్కిల్ అన్నమాట ఇది. చెట్టుకు భూమి నుంచి పోషక పదార్థాలొస్తాయి. ఈ పోషక పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఈ వృక్షం మళ్ళీ చనిపోయి భూమిలో చేరిపోయి పోషక పదార్థాల్ని తయారు చేసి ఆ భూమిని మళ్ళీ సారవంతం చేస్తుందనమాట. కాబట్టి ఈ వృక్షజాలం ఎప్పుడైతే క్షీణిస్తూ ఉన్నప్పటికీ మనకు క్షీణించిన తర్వాత కూడా ఏమవుతుంది? మనం చెట్టు నుంచి మాత్రమే మనకు వాయువులు వస్తూ ఉన్నాయి అనుకుంటాం. చెట్టు నుంచి మనకన్నీ వస్తూ ఉన్నాయి. ఏవి? ఆక్సిజన్ అవన్నీ లభిస్తూ ఉన్నాయి. మనం వాటి ద్వారా జీవిస్తున్నాం. అయితే ఈ చెట్టు క్షీణిస్తూ ఉండే కొద్దీ లోపల భూమిలోకి చేరే కొద్దీ ఏమవుతుంది? అది ఖనిజాలుగా మారిపోయి ఖనిజ రూపంలో మళ్ళీ ఏం చేస్తున్నాయి? మనకు సహజ వాయువును అందిస్తాయన్నమాట. అని చూడండి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి చూడండి మనకి ఎంత మేలు చేస్తున్నాయో. ముందు పదార్థాలని స్వీకరించి పదార్థాల్లో అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని స్వీకరించి చెట్టు అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆ చెట్టు అంతా దాని యొక్క జీవం నశించిపోయి భూమిలో చేరిన తర్వాత భూమి ఏం చేస్తుంది? తనలో చేరినటువంటి ఆ వృక్షంలో ఉన్నటువంటి పదార్థాలని అన్నిటిని స్వీకరించి ఖనిజ రూపంలో నుంచి మనకు సహజ వాయువును అందిస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? ఈ భూమిలో వేర్లు బాగా పెద్ద పెద్ద చెట్లవుతాయి గదా! వృక్షాలుగా మారతాయి. చిన్న మొక్క మనం వేస్తే పెద్ద వృక్షాలుగా మారతాయి. ఆ మారినటువంటి వృక్షాలు పైన ఎంత ఎత్తు ఎదిగే కొద్దీ ఏమవుతుంది? కింద నేలలో వేర్లు భూమి లోపలికి బాగా పోతూ ఉంటాయి. భూమిలో వేర్లు పోయే కొద్దీ ఏమవుతుంది? చెట్టు పడిపోకుండా ఆ వేర్లు ఏం చేస్తాయి? గట్టిగా భూమిని గట్టిగా పట్టుకుంటాయి. దీనివల్ల ఏమవుతుంది? ఈ వేర్లు బలంగా భూమిలోకి నాటుకొని పోవడం వల్ల భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. చూడండి. ఎంత ఒకదాని మీద ఒకటి ఎంత బాగా ఆధారపడి ఉన్నాయి. ఒకదానికొకటి ఎంత బాగా సహాయం చేసుకుంటున్నాయో. చెట్టుకు ఇది భూమి పోషక పదార్థాలనిస్తే, ఈ భూమి ఏం చేస్తుంది? ఆ నేలను గట్టి చేస్తూ ఉంది. అంటే ఎలాంటి వైపరీత్యం పెద్ద పెద్ద గాలులొచ్చినా చాలా వరకది భూమిలోని ఆ మట్టి ఇది ఏమంటారు? పొడి పొడిగా కాకుండా గట్టిగా పట్టుకొని, ఆ భూమి కోతకు గురి కాకుండా ఈ చెట్టు కాపాడుతూ ఉందనమాట. అదే విధంగా ఇంకేం చేస్తుంది? ఈ చెట్టు వేర్ల నుంచి అన్నీ స్వీకరించిన తర్వాత ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తి చేసి మళ్ళీ పదార్థంలో చైతన్యాన్ని కలిగిస్తుంది. పదార్థంలో చైతన్యం అంటే ఏంటేంటి? భూమి ఒక పదార్థం అయితే, వాయువు ఒక పదార్థం. దీని ద్వారా ఏమైంది? మళ్ళీ ఏం చేసింది ఇది? వాయువుకు ఆక్సిజన్‌ను తోడు చేసింది. వాయువుకు కార్బన్ డయాక్సైడ్‌ని తోడు చేసింది. ఈ విధంగా ఏమైంది? చెట్టు ద్వారా మళ్ళీ పదార్థానికి మేలు కలిగింది. ఒకదానికొకటి ఇంటర్‌లింక్డ్ ఎంత బాగా సహాయం చేసుకుంటున్నాయి చూడండవి. ఈ విధంగా పదార్థ వ్యవస్థ, అదే విధంగా ఈ వృక్షజాలం అంటే ప్రాణ వ్యవస్థ రెండూ కూడా ఏం చేస్తున్నాయంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఏం చేశాయి? పరస్పరం అవి ప్రయోజనాలు పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి స్వతంత్రంగా జీవిస్తున్నాయి. దేనిపాటికదే ఉంది. కానీ మళ్ళీ ఎలా ఉన్నాయి? సహ అస్తిత్వం ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పదార్థము, వృక్షజాలాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వాటి యొక్క ఉనికిని అవి నిలబెట్టుకుంటూ ఉన్నాయి. ఇక రెండవదొచ్చేసి పదార్థ వ్యవస్థ, వృక్షజాలం మరియు జంతుజాలం. మొదట ఏం చేసుకున్నాం? పదార్థ వ్యవస్థకు, వృక్షజాలానికి ఎలాంటి సంబంధం ఉంది? ఆ రెండు ఒకదానికొకటి ఏ విధంగా సహాయపడ్డాయి అన్న విషయాన్ని చెప్పుకుందాం. రెండవదొచ్చేసి పదార్థ వ్యవస్థ, వృక్షజాలం అంటే మొదట చెప్పింది దాంతో పాటు దానికి మూడవది జంతుజాలం తోడయింది. ఈ జంతుజాలము ఈ రెండింటితో ఎలా కలిసిమెలిసి ఉంది? ఏ విధంగా వీటికి సహాయపడుతుంది? ఏ విధంగా అది వీటి ద్వారా సహాయం పొందుతూ ఉంది? ఇది ఇప్పుడు మనం చెప్పుకుందాం. రెండవదొచ్చి పదార్థావస్థ, తర్వాత వృక్షజాలం మరియు జంతుజాలం. ఇప్పుడు పదార్థావస్థ జంతువులు, పక్షులు, జలచరాలు వీటి యొక్క కదలికలకు ఉపయోగిస్తుంది అని చెప్తాను నేను. అంటే ఏంటి? వృక్షాల యొక్క పదార్థాలు ఈ పదార్థావస్థ ఏం చేస్తుంది? మొదటిది అంటే భూమి, నీరు, నేల ఇవన్నీ ఉన్నాయి కదా! ఇది ఏం చేస్తుంది ఈ పదార్థావస్థ అంటే అది జంతువుల్లోనూ, పక్షుల్లోనూ, జలచరాల్లోనూ అదేం చేస్తుంది? అవి కదలడానికి ఉపయోగపడుతుంది. కదలడం అంటే ఏంటి? ఊపిరి మనం బతికుంటేనే కదా కదులుతాం. మనం బతక్కపోతే కదలిక ఉండదు మనలో. కాబట్టి అవి జీవించడానికి అవసరమైనటువంటి వాయువుల్ని ఈ ఈ పదార్థావస్థ అందిస్తుందనమాట.
ఆ తర్వాత ఏంటి అంటే నీరు, ఆక్సిజన్, వాయువు ఇవన్నీ కూడా ఈ జంతుజాలానికి మొత్తము ఈ పదార్థావస్థ అందిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ పదార్థాలు వృక్షాలకు అవసరమే, జంతువులకు కూడా అవసరమే. అంటే వాయువు, నీరు అన్నీ కూడా ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా అన్ని జీవరాశులకు అవసరమే అన్నమాట. కాబట్టి ఈ విధంగా జంతువులకు, వృక్షాలకు పదార్థావస్థ తన యొక్క సహాయాన్ని అందిస్తూ వచ్చింది. అదేవిధంగా ఈ జంతువులు ఏ విధంగా భూమికి సహాయపడతాయి? జంతువులు ఏ విధంగా సహాయపడతాయంటే ఆహ్, ఈ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. వృక్షజాలము భూమికి ఖనిజాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూమి క్షణం అంటే ఏమంటాం భూమి క్షీణించకుండా ఉండడానికి తన వేర్ల ద్వారా గట్టిగా పట్టుకొని నిలబడుతుంది అని చెప్పాం. అదేవిధంగా జంతువులు కూడా ఏం చేస్తాయి అంటే అవి వెళ్ళి ఈ వృక్షజాలాన్ని తినడం ప్రారంభిస్తాయి. కొన్నేమో క్రూర జంతువులుంటే ఇతర జంతువుల్ని తింటాయి. మిగిలిన జంతువులన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్షజాలాలని తినడం మొదలుపెడతాయి. తినడం వల్ల ఏమవుతుంది? ఈ వృక్షజాలంలో ఉన్నటువంటి విలువలు, పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జంతువుల్లో చేరి ఉంటాయి. అవి చేసేటువంటి ఈ విసర్జనలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వృక్షాలకు ఎరువుగా మారుతుంది. ఎరువు తయారవుతుందనమాట ఈ జంతువుల యొక్క విసర్జనల ద్వారా. ఈ ఎరువుల తర్వాత జంతువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ కూడా వీటికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలని కూడా వృక్షజాలం ఇస్తుంది. మేడం నీళ్ళలో ఉన్న చేపలు అవన్నీ ఉంటాయి కదా! ఏవి స్టార్ ఫిష్‌లు ఉంటాయి. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి కదా! దాంట్లో వాటికి ఎక్కడి నుంచి చెట్లొస్తాయంటే మీరెప్పుడైనా గమనించినారో లేదో నీళ్ళల్లో ఉండేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మొక్కల్ని తినేటువంటి మన జలచరాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎప్పుడన్నా మీకు అలవాటు ఉందో లేదో టీవీ చూస్తారు గానీ, టీవీలో ఎన్‌జీసీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అని ఒకటుంటది. అది పెట్టుకొని చూడండి. ఎంత చక్కగా వెళ్లి అవి ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తాయి, ఏ విధంగా చెట్ల నుంచి అవి తింటాయి, చెట్ల యొక్క కొమ్మలు, చిన్న చిన్న ఆకులు వీటన్నిటిని కూడా కొన్ని జలచరాలు నీళ్ళల్లో ఉన్నటువంటివి తింటూ ఉంటాయి. అంటే ఏంటి? ఏదో రకంగా అది నీటి మీద ఉన్న, నీళ్ళలో ఉన్న, భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్నవైనా సరే. ఆకాశంలో ఉన్నవేంటి? పక్షులు. పక్షులు ఏం చేస్తాయి? చెట్ల మీదే వస్తాయి. చెట్ల మీద కూర్చుంటాయి. చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి వాటిని ఆహారంగాను స్వీకరిస్తాయి. కదా! బయటెక్కడికో వెళ్లి ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇలా తీసుకున్నటువంటి ఈ ఆహారాలన్నీ కూడా వీటన్నిటికి జంతుజాలానికి ఈ వృక్షజాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి వృక్షజాలం జంతుజాలానికి సహాయపడుతూ ఉంది. ప్రయోజనకారిగా ఉందనమాట. కాబట్టి జంతువులు, పక్షులు, జలచరాలకు అవసరమైనటువంటి పోషక పదార్థాల్ని వృక్షజాలం ఇస్తుంది. ఈ విధంగా ఈ పదార్థావస్థ నుంచి వృక్షజాలము, జంతుజాలము 2 కూడా ప్రయోజనం పొందుతున్నాయి. అదేవిధంగా వృక్షజాలము, జంతుజాలం ఏం చేస్తుంది? భూమికి అవసరమైనటువంటి ఎరువులను, పోషకాలను, ఖనిజాలను ఈ 2 కూడా అందిస్తున్నాయి. అంటే ఏంటి? పదార్థావస్థ నుంచి వృక్షజాలము సహాయం పొందుతుంది. జంతుజాలము సహాయం పొందుతుంది. జంతుజాలం నుంచి వృక్షజాలము, పదార్థము కూడా పొందుతూ ఉన్నాయి. అలాగే వృక్షజాలం నుంచి పదార్థము, జంతుజాలం ఇవి కూడా ప్రయోజనం పొందుతూ ఉన్నాయి. అంటే ఈ 3 ఒకదానితో ఒకటి లాభం పొందుతూ ఉన్నాయి. ఒకదానికి ఒకటి సహాయం కూడా చేస్తూ ఉన్నాయి. తర్వాత పదార్థావస్థ, తర్వాత జంతుజాలం అంటే తర్వాత ప్రాణావస్థ అంటే వృక్షజాలము, తర్వాత జంతుజాలము, చివరిగా మానవాళి ఇక్కడ పెడుతూ ఉన్నాడు. ఈ మూడింటి గురించి ముందు చెప్పుకున్నాం. ఒకదానికొకటి చాలా చక్కగా ఒకదానికొకటి సహాయం చేస్తూ, ఒకదానికొకటి సహాయపడుతూ, ఒకదాని నుంచి ఒకటి ప్రయోజనం పొందుతూ ఉన్నాయి. మరి మనిషి పరిస్థితి ఏంటి? మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి నుంచి వీటికేమన్నా ప్రయోజనం ఉందా లేదా? వీటి నుంచి మనిషి ఎలాంటి ప్రయోజనం పొందుతూ ఉన్నాడు? ఈ 3 వ్యవస్థలతో మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని గాని మనం విశ్లేషించామంటే, అన్నింటికన్నా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నది ఎవరన్నా ఉన్నారంటే, పరిమాణంలో తక్కువగా ఉన్నటువంటి మానవాళి. వింత చూడండి. అన్నిటికన్నా ఈ 3 పరిమాణంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 ఒకదానికొకటి సహాయపడుతూ ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకటి ప్రయోజనం పొందుతూ ఉన్నాయి. కానీ ఈ మూడింటి నుంచి ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ 4వ అవస్థ అయినటువంటి మానవాళి. మనుషులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. వాళ్ళకిచ్చింది తక్కువ మనం వాటికి. కానీ వాటి నుంచి మనం ఎక్కువగా పొందుతూ ఉన్నాయి. ఎన్నో ఇవి, అవి అనేంటి
రకరకాలైనటువంటి ఉపయోగాలు మనం వాటి నుంచి పొందుతూ ఉన్నామనమాట. మానవుడు ఏం చేస్తా అంటే సహజంగా ప్రకృతితో అందుకే ఇప్పుడు అవి మనకంత సహాయం పడుతున్నప్పుడు వాటిని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే మానవుడిదే. కదా! కానీ మనం ఎంత స్వార్థ జీవులమంటే, మనకున్నంత స్వార్థం ఈ 3 అవస్థలో దేనికి లేదు. చూడండి ఆకాశానికి స్వార్థముందా? భూమికి స్వార్థముందా? నీటికుందా? నిప్పుకుందా? దేనికుంది? అదే విధంగా వృక్షజాలానికి ఏమన్నా స్వార్థం ఉందా చూడండి. ఎక్కడైనా సరే ఈ చెట్లన్నీ పక్షపాత ధోరణి చూపించాయి. ఇలా ఏమన్నా మనం చదివామా? జంతుజాలం అంతే. జంతుజాలానికి తెలిసిందేంటి? ఆకలి వేస్తే ఏది దొరికితే అది తినేయటం వాటికి తెలుసు అంతే. దానికి ఇది మంచి, ఇది చెడు, చేయొచ్చు, చేయకూడదు ఇట్లాంటి విచక్షణ జ్ఞానం లేదు. మనకన్ని జ్ఞానాలున్నాయి. కదా! విచక్షణ జ్ఞానం ఉంది, ఆలోచన శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి మనకు. కానీ ఈ 3 అవస్థల్ని నాశనం చేయడంలో మొట్టమొదటి స్థానంలో మళ్ళీ మానవాళి ఉంటది. ఉండేదేమో అన్నింటికన్నా తక్కువ ఉండేది ఎంతమంది మానవాళి అంటే చాలా తక్కువ. మన పరిమాణం చాలా తక్కువగా ఉంది వీటన్నిటికన్నా. కానీ నాశనం చేసే దాంట్లో మనమెక్కడున్నాం మానవాళి మొట్టమొదటి స్థానంలో వచ్చి నిలబడేస్తాం. ఏ విధంగా మనము ఈ 3 అవస్థల్ని నాశనం చేస్తున్నాం. బాగా చూడండి ఎలా చేస్తున్నాం, మనం ఎలా నాశనం చేస్తున్నామో చూడండి. మొట్టమొదటి ఏంటి అంటే మనము ఈ ఈ భూమి ఏం చేస్తుంది? భూమిలో వేడి ఉత్పత్తవుతుంది గదా! అది ఎలాగొస్తుంది అంటే ఈ బొగ్గు, చమురు. ఈ బొగ్గు మీకు తెలుసు. చమురు అంటే మన ఈ పెట్రోల్ అవన్నీ ఉన్నాయి గదా! వాటిని మనం ఆయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని మనం చమురు అంటాం. ఈ బొగ్గు, చమురు నిక్షేపాలు చాలా భూమిలో ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం? వాటిని భూమి నుంచి బయటికి లాగేస్తున్నాం. భూమి ఎప్పుడు ఏమి అన్నింటితో సమృద్ధిగా ఉంటుంది ఆ భూమి. ఆ భూమిని గట్టిగా పెట్టడానికి ఈ వృక్షజాలం తమ వంతు కృషి చేసి క్షీణించకుండా వాటి ప్రయత్నాలు వాటి చేసి అవి బాగా భూమిని గట్టిగా నిలబెడుతున్నాయి క్షీణించకుండా. కానీ తెలివితేటలున్న జ్ఞానం ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ వేడిని తీసుకున్నటువంటి ఆ బొగ్గు ఏదైతే ఉందో, ఆ చమురు ఉంది, ఈ నిక్షేపాలని భూమి నుంచి బయటికి లాగేస్తూ ఉన్నాం. బయటికి లాగేసి ఏం చేస్తున్నాము? మనము వాటి ద్వారా ఈ మంటను సృష్టించడానికి మంట అంటే బొగ్గు ద్వారా చేసేటువంటి పనులు కొన్ని గనులు ఏం చేస్తున్నాం మొదట్లో మనమంతా కూడా ఈ రైళ్లు నడిపేటప్పుడు ఫస్ట్‌లో మనకు ఈ బొగ్గుతో వాటితో కూడా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఆ బొగ్గుతో అక్కడ వాడేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకేం చేస్తాం? ఈ చమురు అంటే మనం డీజిల్, పెట్రోల్ తీస్తాం కదా! ఆ పెట్రోల్ ద్వారా ఏం చేస్తున్నాం మనము రకరకాలైనటువంటి వాహనాలకు వాడుతూ ఉన్నాం. వాహనాలకు వాడడం ఎన్నో రకాలు మన ఇంజిన్స్ ఈ ఏమంటారు జనరేటర్స్ గాని ఇలా అన్నిటికీ మనం ఈ చమురును వాడుతున్నాం. ఇలా వాడడంలో ఏం చేస్తున్నాం వాటిని మనం అంటిస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఉంది. ఆ గ్యాస్‌ని ఏం చేస్తున్నాం సిలిండర్‌లోకి ఫిల్ చేసుకొని వాటి ద్వారా మనం స్టవ్‌ల్లో వంటలు చేసుకుంటున్నాం. అదే విధంగా బయట కూడా ఎన్నో రకాలైనటువంటి పనులు చేసే చోట ఈ వెల్డింగ్ ఇలాంటి చోట చూడండి ఎక్కడన్నా చూడండి ఏం చేస్తున్నారంటే ఈ చమురు నుంచి వచ్చేటువంటి వాటి ద్వారా మనం మంటను తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి మంటను మనం తయారు చేయడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, వాతావరణంలో ఉన్నటువంటి సహజంగా ఉండేటువంటి వాయువులకు క్షీణత ఏర్పడుతూ ఉంది. అంటే ఏంటి? వాతావరణంలో అన్నీ సమతౌల్యంగా ఉంటాయి. అన్నీ సమానంగా ఏ స్థాయిలో ఏది ఉండాలో, ఎంత ఆక్సిజన్ ఉండాలి, ఎంత కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ ఈవెన్‌గా ఉంటాయక్కడ. ఎంత ఉండాలో అంత ఉంటాయి. మనం వీటిని లోపల నుంచి భూమిలోంచి ఈ బొగ్గుల్ని, తర్వాత ఈ చమురు ఇలాంటి వాటిని బయటికి తీయడం వల్ల, తీసి వాటిని మండించి, అంటే వాటిని వాడుతూ మంట రూపంలో తయారు చేయడం వల్ల, వాటి నుంచి కొన్ని ఆ వాడకూడనవంటి అనవసరమైనటువంటి వాయువులు బయటికొస్తున్నాయి. అలా వచ్చినటువంటి వాయువు వల్ల సహజంగా పదార్థంలో అంటే ఆ వాయువులు ఆకాశంలో అక్కడంతా ఉన్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనమవుతూ ఉన్నాయి. వాటి వల్ల అంటే ఇది గూడా ఏం చేశాం మన వల్లనే. ఒకవైపు ఏం చేశాం భూమిలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటిని బయటికి లాగేశాము. 2 ఏం చేశాం ఆకాశంలో ఉన్నటువంటి సహజమైనటువంటి మన చుట్టూ మన మధ్య ఉన్నటువంటి వాయువును కాస్త ఈ విధంగా నాశనం చేశాం. ఇక మూడోది ఏం చేస్తున్నామంటే, రెండవదైనటువంటి వృక్షజాలం ఉంది గదా! ఆ వృక్షజాలాన్ని ఏం చేస్తున్నాం విచక్షణారహితంగా ఏమాత్రం అయ్యో! చెట్టును కొట్టేస్తున్నామే అన్న కించిత్ బాధ గూడా మనకుండదు. ఒక పెద్ద వృక్షం కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి ఉంటాయి కొన్ని కొన్ని చెట్లయితే పెద్ద పెద్ద చెట్లు. భూమిలో పాతుకొనుంటాయి. అలాంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా ఆ మొక్క ఒక చిన్న మొక్క పెరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినటువంటి ఆ చెట్టును మనము 5 నిమిషాల్లో మిషన్ తెచ్చి సర్రని ఒక్క నిమిషంలో కింద నేల కూల్చేస్తాం.
అది ఎన్ని జీవరాశులకు అది నిలయంగా ఉందో, ఎన్ని పక్షి జాతులకు అది ఉన్న బతకడానికి అది సహాయపడుతూ ఉందో ఏమీ ఆలోచించం. దాని ద్వారా వచ్చేటువంటి ఎంత ఆక్సిజన్ మనిషికి ఉపయోగపడుతుందో ఆలోచించం. దాని నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఇతర వాటికి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని గురించి ఆలోచించం. ఏం చేస్తాం? విచక్షణ రహితంగా మనం అడవుల్ని నరికేస్తూ, మళ్ళీ ఏం చేస్తాం? వాతావరణ వ్యవస్థనంతా తారుమారు చేసేస్తూ ఉన్నాం. కదా! మొత్తం వాతావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఇంకా మూడోది చాలదన్నట్టు ఇంకా ఏం చేస్తున్నాం? మనకున్న తెలివితేటలతో, మనకున్నటువంటి స్వార్థంతో లాభాలు గడించాలి, దండిగా డబ్బు కావాలన్నటువంటి అత్యాశతో ఇంగో ఏం చేస్తున్నాం మనం? ఈ పారిశ్రామికీకరణ, తర్వాత పట్టణీకరణ అంటే ఏంటి? మనకు పల్లెలు చేదైపోయాయి ఇప్పుడు కదా! పల్లెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అక్కడున్న మనుషులు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. బాగా పంటలు పండించుకునేవాళ్ళు. ఆ పంటతో మొత్తం మానవాళి కడుపు నిండేది. కానీ మనమేం చేయడం మొదలుపెట్టాము మెల్లమెల్లగా పంట పొలాల్ని కూడా ఎప్పుడైతే ఈ బైపాస్ రోడ్లు, హైవేలు అన్ని రోడ్లన్నీ వచ్చేసాయో, ఆ రోడ్డు ప్రక్కలో ఉన్నటువంటి పంట పొలాలన్నిటిని కూడా ఏం చేశాం? రియల్ ఎస్టేట్ పేర్లతో సైట్లు చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే సైట్‌గా మారిపోయిందో ఏమైంది? మనకు ఈ తినేటువంటి భోజనానికి అవసరమైనటువంటి తిండి పదార్థాలు కూడా తగ్గిపోవడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఇంగేం చేశాం, కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే కొంచెం నీళ్లు గీళ్ళు అవి బాగా సమృద్ధిగా ఉన్నాయనిపించిందో, అక్కడ మన వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టాడు? పరిశ్రమలు పెట్టడం మొదలుపెట్టారు. మనం అనుకున్నాం పరిశ్రమలొస్తే మంచిది. మన పిల్లలంతా బాగా చదువుకుంటారు. చదువుకున్నటువంటి పిల్లలందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి. కాబట్టి ఇంగా రాని, రాని అని మనమంతా ఆనందంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే పరిశ్రమలు పెట్టడం వల్ల వాయు కాలుష్యం ఎంతగా పెరిగిపోతుంది. అందులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని వదలడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు ఎలా నాశనమవుతాయి? దీని గురించిన ఆలోచన మనిషికి లేదు. అంటే ఇప్పుడేం చేస్తున్నాం మనం? పదార్థావస్థలో ఉన్నటువంటి భూమి, తర్వాత నీరు, వాయువు అన్నిటిని కూడా మనము పరోక్షంగా ఏంటి ప్రత్యక్షంగానే మనం నాశనం చేయడం మొదలుపెట్టామనమాట. ఈ విధంగా మనం ఏం చేసాం? ఇంకా తర్వాత పట్టణీకరణం అన్నాం. అంటే ఏంటి? మెల్లగా ఏం చేసాం? పిల్లలందరిని ఎందుకు మాలాగా మన పిల్లలు ఎందుకు కష్టపడాలి? పెద్దవాళ్ళ ఆలోచన అది. మేమెలాగూ కష్టపడ్డాము. మా ఒళ్ళు హూనం చేసుకున్నాం. రెక్కలు ముక్కలు చేసుకున్నాం. ఎంత కష్టపడ్డా సరే ఒకసారి వరదలొచ్చేస్తాయి. ఒకసారి తుఫాన్‌లొచ్చేస్తాయి. ఒకసారేమో అసలు నీళ్ళే లేకుండా కరువొచ్చేస్తుంది. ఎందుకొచ్చింది? మా పిల్లలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చేసుకుంటే బావుంటుంది అన్న ఆలోచన పెద్దవాళ్ళకుండడం సహజం. దానివల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు? పిల్లలందరినీ చదివించేసి పంపించేయాలి. అట్లని చెప్పేసి చదువుకున్న వాళ్ళే మాత్రమే పట్టణాలకెళ్తున్నారా అంటే, అక్కడికన్నా పట్టణంలో బాగా బతకొచ్చు అన్న ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నారు కొంతమంది యువకులు చదువు రాకపోయినా, ఈ పట్టణంలోకొచ్చి వేరే పనులు ఏదన్నా చేసుకోవచ్చు మేము. ఎన్నో పనులు దొరకుతాయి పట్టణంలోకొచ్చామంటే అని చెప్పేసి ఇక్కడ పట్టణాల్లోకొచ్చేసి, వాళ్ళు అక్కడున్నటువంటి వాళ్ళకొచ్చినటువంటి ఏ విద్య వచ్చో దాని ద్వారా ఏ పని చేయగలరో, ఆ పనుల్లోకి వాళ్ళు దూరిపోయారు. ఇప్పుడు మనుషులు వచ్చే కొద్దీ ఏమవుతుంది? మనుషులు ఉండడానికి అవసరమైనటువంటి ఇల్లు అవసరమవుతాయి. ఎప్పుడు మనుషులకు ఇల్లు అవసరమవుతుందో అప్పుడేం చేస్తారు? చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ పొలాలు అలాంటివేమన్నా ఉన్నా వాటిని చదును జేసేయడం, ప్లాట్‌లేసేయడం, ఇల్లు కట్టేయడం. సొంత ఇల్లన్నా కట్టుకుంటాడు లేదా బాడుగకన్నా ఇస్తాడు. ఈ విధంగా ఏమైంది? పొలం అంతా కూడా మనం తినేటువంటి పంట పండించేటువంటి భూమంతా సారవంతమైన భూమంతా కాస్త ఇళ్ళ కింద మారిపోయింది. చివరికి చెరువులు గూడా వదలలేం మనం. వర్షాలొస్తే మనం నిల్వ చేసుకునేటువంటి నీరు నిల్వ చేసుకునే చెరువుల్ని సైతం బాగా ఎండబెట్టేసి, అక్కడ గూడా ఇల్లు కట్టడం మొదలుపెట్టాం. ఈ విధంగా మనిషి ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇటు పదార్థంలో అంటే పదార్థావస్థ అంటే నీరు, నేల, వాయువు అన్నిటిని నాశనం చేయడం మొదలుపెట్టాడు. అదే విధంగా వృక్షజాతిని నాశనం చేయడం మొదలుపెట్టాడు. వృక్షజాతి ఎప్పుడైతే నాశనమవుతుందో, జంతుజాలం కూడా నాశనమవుతుంది. ఆ వృక్షజాలం మీద ఆధారపడినటువంటి జంతుజాలం ఏమైతే ఉందో, అంటే చెట్లు తిని బతికేటువంటి జీవరాశులు కొన్నైతే, ఆ చెట్ల మీద గూడు కట్టుకొని బతికే పక్షి జాతి కొంచెం ఉంటుంది. అవి నాశనమైపోతున్నాయి. ఇక ఈ చెరువులు లాంటి నీళ్లు ఉన్నటువంటి చోట్ల వాటిలో కూడా మనము నీటిని తీసేసి ఇల్లు కట్టడం వల్ల, అక్కడ బతకవలసినటువంటి జలచరాలు సైతం నాశనమైపోతూ ఉన్నాయి. చూడండి మనిషి ఒక్కడైతే 3 అవస్థల్లో ఉన్నటువంటి జాలన్నిటిని కూడా మనమే నాశనం చేస్తూ ఉన్నాం. ఆ 3 మనకు సహాయం చేస్తున్నాయి. కానీ మనం మాత్రం వాటిని నాశనం చేస్తూ ఉన్నాం. కాబట్టి చివరికి ఏమైపోయింది? మనం పీల్చేటువంటి గాలి, మనం తాగేటువంటి నీరు, మనం తినేటువంటి ఆహారం ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఏం చేశాము? కాలుష్యం కాలుష్యంలోకి ఇచ్చేసి, పోనీ అది కాలుష్యం చేసి మనం బాగుపడుతున్నామంటే,
దాని ద్వారా మనం గూడా ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నాము. చూడండి ఈ విధంగా ఈ ప్రకృతిలోని 4 వ్యవస్థల్లో 3 వ్యవస్థలు పదార్థ అవస్థ కావచ్చు, లేదంటే వృక్షజాలం కావచ్చు, లేదా జంతుజాలం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ విధంగా ఒకదానికొకటి ఎంతో చక్కగా సహాయపడుతూ, ఒకదాని నుంచి ఒకటి ప్రయోజనాలు పొందుతూ వచ్చాయి. ఎక్కడ ఎవరికి అంటే అటు పదార్థానికి కానీ, ఇటు వృక్షజాలానికి కానీ, జంతుజాలానికి కానీ ఎలాంటి ఇబ్బంది, నష్టం జరగల. కానీ ఒక్క మానవాళితో ఏం జరిగింది? పదార్థావస్థకు నష్టం వాటిల్లింది. వృక్షజాలానికి నష్టం వాటిల్లింది. జంతుజాలానికి నష్టం వాటిల్లింది. అంతే కాకుండా మానవాళికే నష్టం వాటిల్లింది. చూసారా? మనము మన గోతిని మనం తోడుకున్నాం అంటాం గదా! అలా చేసుకున్నాం. కాబట్టి ప్రకృతిలోని మిగతా 3 కాకుండా ఈ 4 అవస్థలు బాగుండాలంటే మనిషి బాగుండాలి. మనిషి తాను తన తోటి ఇతర అవస్థలు ఏవైతే ఉన్నాయో పదార్థం కావచ్చు, వృక్షజాలం కావచ్చు, జంతుజాలం కావచ్చు. ఈ అన్నింటితోనూ సత్సంబంధాలు కలిగి వాటి యొక్క ప్రయోజనాలను దెబ్బతీయకుండా ఆ తర్వాత వాటి ద్వారా లభించేటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి తాను అనుభవిస్తూ, తాను వాటికి ప్రయోజనకారి కాకపోయినా పోయింది మానవుడు. వాటికి నష్టం చేయకుండా ఉంటే ప్రకృతి బాగుంటుంది, వృక్షజాతి బాగుంటుంది, జంతుజాతి బాగుంటుంది. మానవ జాతి సైతం చాలా సంతోషంగా, ఆనందంగా జీవిస్తుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటే మనకు ఉనికి ఉంటుంది. ప్రకృతిని కాపాడకపోతే మనము లేనట్లే లెక్క. అది మాత్రం గుర్తుపెట్టుకో